చాలా మందికి ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న ఏజ్ లోనే మోకాల నొప్పులు వస్తుంటాయి. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మోకాలలో గుజ్జు అరిగిపోయింది అంటుంటారు. సో అట్లాంటి వాటికి ఈ ఆవ నూనె అదేవిధంగా కర్పూరం, ఉంట కర్పూరంతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా సర్టిఫైడ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. ఏంటి సార్, చేతిలో ఆవ నూనె అదేవిధంగా కర్పూరం పెట్టారు, వీటితో మనం మోకాల నొప్పులను తగ్గించుకోవచ్చు, మోకాలలో గుజ్జును పెంచుకోవచ్చు అన్నారు. ఏ విధంగా అండి? సో అంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందికి నీ పెయిన్స్ అని వస్తున్నాయి. వాళ్ళు హాస్పిటల్ తిరగగానే ఇమీడియట్ సర్జరీ అని చెప్పేస్తారు. సో ఇక్కడ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఆ రీజన్స్ లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన బైక్ ఏదైతే షాక్ అబ్జర్వర్స్ ఉంటాయో ఆ షాక్ అబ్జర్వర్స్ లో ఆయిల్ గనుక అయిపోతే, గ్రీజ్ అయిపోతే దాని మూమెంట్ తర్వాత సౌండ్ రావడం అనేది జరుగుతుంటుంది. సో అది మళ్ళీ మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్తే దాన్ని మళ్ళీ ఆయిల్ సర్వీస్ చేసి అందులో ఆయిల్ వేస్తుంటారు. సో మనం న్యాచురల్ గా అంటే ఎటువంటి సర్జరీస్ లేకుండా న్యాచురల్ గా మనం దాని నుంచి బయటపడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ రెమెడీ నేను మీకు చెప్తున్నాను. చాలా చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. దీని ఖర్చు కూడా మహా అంటే 50 రూపీస్ కూడా క్రాస్ అవ్వదు. ఓకే, అది ఎన్ని రోజులు అప్లై చేయాలి సార్? అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆవ నూనె. మళ్ళీ మీరు ఇది షాప్ లో కొనకండి, మీ దగ్గరలో గానగ ఉంటే గానగలో ఆడించుకొని తెచ్చుకోండి. రైట్, ఒక 100 ml తీసుకుంటే దాంట్లో ఒక ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏదైతే ఈ గడ్డ ఉంది కదా, దీంట్లో ఒక హాఫ్, రైట్, అంటే ఆల్మోస్ట్ ఇది 2 బాటిల్స్ లోకి వస్తుంది. రైట్, ఈ ఆయిల్ ని తీసుకొని ఒక చిన్న పాత్ర స్టవ్ మీద పెట్టి ఈ పాత్రలో ఆయిల్ వేసేసి ఆయిల్ ని మంచిగా మరిగించాలి. మీరు దగ్గరుండి చేయండి, మాక్సిమం 5 minutes కంటే ఎక్కువ పట్టదు, అంతకంటే దాటిపోతే మళ్ళీ మాడిపోతుంది, ప్రాపర్టీస్ పోతాయి. సో మరీ ఓవర్ గా హీట్ చేయకుండా ఒక 5 minutes హీట్ చేసి సిమ్ లో పెట్టి హీట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్పూరం ఉంది కదా, దీంట్లో ఒక 20-30 grams తీసుకోండి. రైట్, తీసుకొని దీన్ని పేపర్ లో పెట్టి మ్యాష్ చేయండి. రైట్, మామూలుగా మీరు ఏదైనా స్టిక్ తీసుకొని మ్యాష్ చేసినా సరిపోతుంది, లేదా బాటిల్ తో మ్యాష్ చేసినా సరిపోతుంది, లేదా చేతితో కూడా చేయొచ్చు. ఆ పౌడర్ ని ఆ మరిగిన ఆయిల్ లో వేసేయండి. వేసి దాన్ని ఒక 1 hour అలాగే వదిలేసేయండి. దాన్ని ఏం డిస్టర్బ్ చేయదు. ఆ వేడికి అది ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. రైట్, కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా బాటిల్ లో నింపేసేయండి. దీని కలర్ మారిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఎల్లోయిష్ గా ఉంది కదా, మనం కర్పూరం వేసి వేడి చేయగానే ఇట్ విల్ టర్న్ ఇంటూ లైట్ రెడ్ కలర్. కంగారు పడద్దు, బ్లడ్ రెడ్ కలర్ లో వస్తుంది, ఏమో ఉందని కంగారు పడదు. ఇది చాలా మంచి మెడిసిన్, మంచి రెమెడీ. దాన్ని తీసుకొని ఈ ఏదైతే నీ ఉందో ఈ నీకి కొంచెం నిదానంగా రౌండ్ గా అప్లై చేయండి. రైట్, అంటే జెంటిల్ మసాజ్ చేయాలి ఎక్కువ, అంటే ఇక్కడ డెలికేట్ టిష్యూ ఉంటుంది, మరియు ఓవర్ ఫోర్స్ చేయకూడదు. రైట్, ఆయిల్ అప్లై చేసి అది మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్టుగా మసాజ్ చేసేసేయాలి. ఇలా సో మీరు అడిగారు కాబట్టి, అంటే ఎవరికి తీవ్రత ఎంత ఉందో మనకు తెలియదు. అవును సార్. సో ఒక 30 days లో కనుక మీరు డైలీ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది 100%. ఇంకా మీకు అడిషనల్ గా కావాలి దీనిపైన అని అనుకుంటే, ఇది అప్లై చేసిన తర్వాత ఇంకో గడ్డ కర్పూరం తీసుకొని దాన్ని క్లాత్ లో పెట్టి వేడి చేసి, రైట్, కొంచెం కాపురం చేయండి. అలా చేసినా సరే, లేదా మామూలుగా హాట్ వాటర్ కాపురం చేసినా సరే. ఇప్పుడు మనకు మెడికల్ షాప్ లో కిట్ దొరుకుతుంది, హీటింగ్ ప్యాడ్ దొరుకుతుంది. రైట్, ఆ ప్యాడ్ చేసుకున్నా సరే. ఓవరాల్ గా ఏంటంటే ఆ ఆయిల్ అనేది ఈ స్కిన్ లోపల, అంటే నీ జాయింట్ లోపలికి అబ్జర్వ్ అయిపోవాలి. రైట్, సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే మసాజ్ చేస్తారో, మసాజ్ చేసినప్పుడే ఒక 50% అయిపోతుంది. రైట్, అలా వదిలేసినా అయిపోతుంది. ఇంకా కొంచెం ఎఫెక్ట్, అంటే మీకు పెయిన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే రైట్, నార్మల్ క్లాత్ తో కాపురం చేయొచ్చు. అంటే మామూలుగా వేడి నీళ్ళు చేసి వేడి నీళ్ళలో కాటన్ క్లాత్ వేసి కాపురం చేస్తాం. లేదు అంటే ఈ హత్తి కర్పూరంతో కూడా కాపురం చేయొచ్చు, లేదా ఇందాక చెప్పిన ఎలక్ట్రిక్ ప్యాడ్. అలా చేసి ఒక 1 month చేయండి. దీంట్లో అంటే ఏం గుణాలు ఉన్నాయి సార్ మెడికల్ గా చెప్పాలంటే? ఇదేంటంటే ఈ ఆవ నూనెలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో ఏదైతే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయో అవి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ఉత్పత్తిని మళ్ళీ పెంచుతాయి అన్నమాట. న్యాచురల్ గా పెంచుతుంటాయి. అంటే ఈ ఆయిల్ లోపలికి అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఆ ఫ్లూయిడ్ జనరేషన్ వెరీ సింపుల్. ఇప్పుడు నీ జాయింట్ లో ఇలా 2 బోన్స్ ఉంటాయి, ఈ రెండింటి మధ్యలో ఒక 2 mm గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ని ఈ ఫ్లూయిడ్ ఫిల్ చేస్తుంది. అలా విధంగా అక్కడ కార్టిలేజ్ లేయర్ కూడా ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఆ బోన్స్ రాపిడ్ అనేది తగ్గుతుంది. రైట్, మూవ్మెంట్ అనేది స్మూత్ గా ఉంటుంది. రైట్, సో మీరు ఒక 5 floor అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ అపార్ట్మెంట్ కి ఫౌండేషన్
పునాది అంటాం కదా, పునాది ఎంత ఇంపార్టెంటో మన బాడీకి ఈ నీ జాయింట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అంటే మీరు ఏం చేసినా కూడా మొత్తం అంటే మెజారిటీగా మనం చేసేది 2 కాళ్ళ మీద నిలబడి చేస్తాం. ఏం చేసినా కూడా వెయిట్ దాని మీద పడుతుంది. అండ్ వ్యూవర్స్ కి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మీరు నీ పెయిన్స్ ఉన్నా లేదా వెయిట్ ఓవర్ గా ఉన్నా కూడా వాకింగ్ చేయొద్దు. ఓకే, వాకింగ్ చేయడం వల్ల మీరు మీ నీస్ ని డ్యామేజ్ చేస్తున్నారు. రైట్, మీకు ఒకవేళ కుదిరితే గనక స్విమ్మింగ్ వెళ్ళండి. ఓకే, రైట్. లేదు అంటే బెడ్ మీద చేసే సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. రైట్, అవి మనం ఇంతకుముందు వీడియోస్ లో చూపించాం. సో అలాంటి సూక్ష్మ వ్యాయామాలు చేసుకోండి. అంటే నీ మీద ప్రెషర్ పడకుండా, నీ జాయింట్స్ మీద వెయిట్ పడకుండా కాపాడుకోవాలి. రైట్. సో అంటే 2, ఈ ఆయిల్ అప్లై చేయడం ఒకటి ప్లస్ మూమెంట్. ఫుడ్ లో కూడా ఎట్లాగో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా ఏం చెప్తారు సార్? ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ ఎట్లా అంటే మనకు కాల్షియం ఒకటి, ఐరన్ ఒకటి ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ రిఫైన్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. హోల్ గ్రెయిన్ ఐటమ్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు డైలీ ఒక 30 గ్రామ్స్ నువ్వులు మీ పొట్టులోకి వెళ్ళేటట్టు చూసుకోండి. దీనిలో కాల్షియం రిచ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అంటే జనాలకు ఒక అపోహ ఉంటుంది మైండ్ సెట్ లో, అది మనం తినకూడదు అనే ఒక అపోహ ఉంటుంది. బట్ అంటే ఏదో పిండ ప్రధానం దానికి వాడుతుంటారు, అంటే అశుభ కార్యాలకి వాడుతుంటారు అనే ఒక అపోహ ఉంది. బట్ మనం శుభకార్యాలకి అంటే మీ ఆరోగ్యం అనే ఒక శుభకార్యాన్ని కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే ఇంకొక కాషన్ ఏంటంటే, వ్యూయర్స్ కి ఈ మధ్య కాలంలో దాని మీద ఆర్టిఫిషియల్ కలరింగ్ చేస్తున్నారు. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోండి. రైట్, ఒక 4-5 టైమ్స్ దాన్ని ప్రాపర్ గా వాష్ చేయండి. నీట్ గా దాన్ని మంచిగా పిసికేసి ప్రాపర్ గా వాష్ చేయండి. సో అప్పుడు అందులో ఏదైనా ఆర్టిఫిషియల్ కలరింగ్ అనుకుంటే అది పోతుంది. దాన్ని ఆరబెట్టి వేయించేసి ఇంకా బెల్లం వేసి హాయిగా లడ్డూలు చేసుకోవచ్చు. రోజు ఒక లడ్డు. కాకపోతే మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే, దాన్ని మీరు చాలా నిదానంగా నీట్ గా నమలాలి. లేదు అంటే మళ్ళీ మీకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, లూజ్ మోషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, మీ నోరే ఒక గానుగ అనుకోండి, అలా నమిలితే అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వస్తే అప్పుడు ఆయిల్ మీ వంట పడుతుంది. దాంట్లో ఉన్న కాల్షియం మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. అది. సో ఈ విధంగా కొంచెం డైటరీ మోడిఫికేషన్ చేసుకుని వెయిట్ మీ ఒడికెన్సే ఐడియల్ వెయిట్ ఉండేట్టుగా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుని, సో ఈ విధంగా చెప్పినట్టుగా అంటే ఎస్పెషల్లీ మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఈ ఆయిల్ ని మీరు కనుక వాడినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, మొత్తానికి మనకు తక్కువ ఖర్చులోనే మనం చాలా హెల్దీగా ఉండొచ్చు. అదే మెయిన్ ఓం ప్రకాష్ గారి వీడియోలు అంటేనే ఖర్చు తక్కువ ఉంటది, ఆరోగ్యం ఎక్కువ ఉంటది అంటుంటారు. అదో 50 ఇదో 50, 100 రూపాయలు అనుకోండి. రోజు ఒక నువ్వుల లడ్డు తిన్నారనుకోండి, నెలకి 50 రూపాయలు అవుతాయి. రైట్, ఈ ఆయిల్ చేసుకుంటే ఒక 50 రూపాయలు. సో 2 కలిపి ఓవరాల్ గా మీకు 100 రూపీస్ లో 100% 100% హెల్త్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్.